99 టీవీ నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావు విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్లోని ఏసీపీ కార్యాలయంలో సంతోష్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు ఇచ్చిన విధంగానే సంతోష్ రావుకు కూడా 160 సిఆర్పీసీ కింద సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగించడం ఎవరి నిర్ణయమనే దానిపై సంతోష్ రావును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్లోని ఏసీపీ కార్యాలయంలో సంతోష్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. నవీన్, ఈరోజు సిఆర్పిసి 160 కింద నిన్న సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు అయితే ఆయన ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. సుమారు 3 గంటలుగా కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. సిట్ అధికారులు అయితే వారు ఇప్పటి వరకు సేకరించినటువంటి సాక్ష్యాలు, వాంగ్మూలాలు, స్టేట్మెంట్ల ఆధారంగా కూడా వాటన్నిటిపైన ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరితో అయినా కానీ ప్రధానమైనటువంటి అధికారులతో ఎందుకు పదే పదే కాల్ చేయాల్సి వచ్చింది, పలానా నాయకులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అంటే ఎక్కువగా ఎవరికైతే కాల్స్ చేశారో ఆ కాల్స్ చేసిన అంశంలో ఎందుకు చేయాల్సి వచ్చింది, అది ఎవరు చేయమన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ మీరే చేశారా లేదంటే ఎవరైనా చెప్తే చేశారా, ఎవరన్నా ఆదేశిస్తే చేశారా అనేటువంటి కోణంలో కూడా ప్రశ్నలు అయితే ఇటు సిట్ అధికారులు సంతోష్ రావుకు సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది. సంతోష్ రావు పైన అయితే మాత్రం సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 3 గంటలుగా కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ మరికొంతసేపు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. నవీన్. ఓకే, థ్యాంక్ యూ తేజ.